బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. గెలిచిన మొదటి రోజే ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది ఒక సర్పంచ్. ఇక బీఆర్ఎస్ సర్పంచ్ ఇచ్చిన మాట మీద నిలబడ్డారు. కోతుల బెడతను తప్పిస్తాను అంటూ హామీ ఇచ్చారు ఎన్నికల ప్రచారంలో. అయితే ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల్లో గెలిచిన తరువాత, పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత విజయమ్మ తన మాట నిలబెట్టుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామంలో తనను గెలిపిస్తే కోతుల బెడద నుంచి విముక్తి కల్పిస్తాను అని మాట ఇచ్చారు బీఆర్ఎస్ సర్పంచ్ విజయమ్మ. ప్రజలు ఆమెను గెలిపించడంతో ఇచ్చిన మాట ప్రకారం సూర్యాపేట జిల్లా నుంచి ప్రత్యేక టీం సభ్యులను తెప్పించి కోతులను పట్టించి అటవీ ప్రాంతానికి తరలించారు. ఇక 2 రోజుల్లో 113 కోతులను పట్టుకొని ప్రజలకు కోతుల వలన కలిగే ఇబ్బందులు లేకుండా చేశారు బీఆర్ఎస్ సర్పంచ్ విజయమ్మ. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ విజయమ్మకు గ్రామస్తులందరూ కృతజ్ఞతలు తెలిపారు. సో ఈమెను ఆదర్శంగా తీసుకోవాలి అంటున్నారు మిగిలిన వారందరూ కూడా. ఇదే విధంగా ఇచ్చిన హామీ ఎప్పుడైతే నిలబెడతారో అప్పుడు ప్రజలకు ఎక్కువ ఆకర్షితులు అవుతారు, ప్రజల మన్ననలు అందుకునే అవకాశం ఉంటుంది అంటూ కూడా చెప్తున్నారు. ఇదే విధంగా ఇప్పటి వరకు జరిగిన తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ప్రతి ఒక్క సర్పంచ్ అభ్యర్థిగా ఎవరైతే నిల్చొని సర్పంచ్ స్థానాన్ని కైవసం చేసుకున్నారో వారందరూ కూడా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంతో పాటు గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా సర్పంచ్ ఎన్నికలు అనేవి ఏకగ్రీవాలు అవుతాయి. లేకపోతే పార్టీలకు అతీతంగా, పార్టీల ప్రమేయం లేకుండా వారి గ్రామాలను వారే అభివృద్ధి చేసుకోవడంలో కూడా ముందుండడానికి ఆస్కారం లభిస్తుంది అని కూడా పలువురు విశ్లేషకులు అయితే చెబుతున్నారు.